ఇవాల్టి బిగ్ క్వశ్చన్ ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. మనం చూస్తున్నాం టుడేస్ బిగ్ క్వశ్చన్. రాజకీయాల కోసం తిరుమల పవిత్రతను దెబ్బతీస్తే ఏ బాబుకైనా వెంకన్న చేతిలో శిక్ష తప్పదా? రాజకీయాల కోసం తిరుమల పవిత్రతను ఉద్దేశపూర్వకంగా తమ అవసరాల కోసం దెబ్బతీసిన ఏ బాబుకైనా వెంకన్న చేతిలో, ఆ దేవదేవుని చేతిలో శిక్ష తప్పదా? కనీస ఆధారాలు లేకుండా కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం దేవదేవుణ్ణి వాడుకుంటున్న చంద్రబాబుకు దేవుడంటే భయమూ లేదు, భక్తి లేదు. తండ్రిలానే అబద్ధాల విషం కక్కే లోకేష్ తన ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీల ద్వారా, చేతిలో ఉన్న ఛానల్స్ ద్వారా దేశవ్యాప్తంగా తప్పుడు ప్రచారాలు చేస్తూ తనకు కూడా దేవుడంటే భయమూ లేదు, భక్తి లేదని చాటుకుంటున్నారు. తిరుమల పవిత్రతను అపఖ్యాతికి గురి చేసింది చంద్రబాబే. ఎందుకంటే పవిత్రమైన శ్రీవారి లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని ప్రచారం చేసి కోటాను కోట్ల భక్తుల మనోభావాలు దెబ్బతీశారు. ఇప్పుడు జంతువుల కొవ్వు అనే మాట మాయమైపోయింది. కల్తీ నెయ్యి అనే మాట తెరపైకి వచ్చింది. ఒక్కడంటే ఒక్కడు కూడా జంతువుల కొవ్వుపై ఇప్పుడు నోరు మెదపడం లేదు. అంతా కల్తీ నెయ్యి అంటూ 100 అడుగులు వెనక్కేసి మాట్లాడుతున్నారు. సుప్రీంకోర్టు నియమించిన సిట్ కూడా చంద్రబాబు మనుషులతో నిండిపోయింది. సృష్టించిన కల్తీ నెయ్యికి ఆధారాలు లేకపోవడంతో ఇప్పుడు 1000 అడుగులు వెనక్కి వెళ్ళి రసాయనాలతో తయారు చేసిన నెయ్యి అంటున్నారు. జంతువుల కొవ్వు ఏమైపోయిందో నారా ఫ్యామిలీ సమాధానం చెప్పదు. సనాతని నోరు మెదపడు. సిట్ను ముందు పెట్టి తెరచాటు రాజకీయాలు చేయొచ్చు. వీళ్ళు చేసే పాపాలు, వీళ్ళు చెప్పే అబద్ధాలు, వీళ్ళు ఆడే ఆటలు, వీళ్ళు చేసే వేషాలు, వీళ్ళు చేసే దుష్ప్రచారాలు, వీళ్ళు చేసే అకృత్యాలు భగవంతుడు చూస్తున్నాడు. ఆలస్యమైన తప్పు చేసింది ఎవరైనా అసలు దోషులు శిక్ష అనుభవించక తప్పదు. ప్రభుత్వ వైఫల్యాలు బయటపడుతున్న ప్రతిసారి డైవర్షన్ కోసం ఆ దేవదేవుణ్ణి వాడుకోవడం చంద్రబాబుకు అలవాటుగా మారిందా? ఆ వెంకన్న సాక్షిగా చంద్రబాబు సమాధానాలు చెప్పాల్సిన ప్రశ్నలు కొన్ని ఉన్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. పవిత్రమైన శ్రీవారి లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని దుష్ప్రచారం చేసింది చంద్రబాబే అన్నది నిజం కాదా? క్వశ్చన్ నెంబర్ 2. చంద్రబాబు ఆరోపణలపై సిబిఐ విచారణకు ఆదేశించాలని వైవి సుబ్బారెడ్డి సుప్రీంని ఆశ్రయించింది వాస్తవం కాదా? క్వశ్చన్ నెంబర్ 3. సిబిఐ పేరుతో విచారణ అని అంటున్న సిట్ను చంద్రబాబు వీర విధేయ అధికారులతో, వీళ్ళ పేర్లు తర్వాత మాట్లాడుకుందాం, ఎవరెవరున్నారు ఇందులో అన్నది. చంద్రబాబుకు వీర విధేయులు ఏ రకంగా ఎన్నికల నిర్వహణలో కూడా చంద్రబాబుకు సాయపడ్డారో వాళ్ళ పేర్లు తర్వాత మాట్లాడుకుందాం. విచారణ అని అంటున్న సిట్ను చంద్రబాబు వీర విధేయ అధికారులతో నింపేసింది నిజం కాదా? క్వశ్చన్ నెంబర్ 4. 2024 జూన్లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాకే టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా అయ్యింది వాస్తవం కాదా? జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నటువంటి సమయంలో టీటీడీలో అప్పుడు ఉన్నటువంటి బోర్డు ఓ కంపెనీకి టెండర్ అవకాశం కల్పించి సరఫరాకి అవకాశం కల్పిస్తే టెండర్ ఓకే చేస్తే, కానీ నెయ్యి సరఫరా చేసింది ఎప్పుడు? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక. మరి ఎవరు పట్టుకోవాలి? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. కల్తీ నెయ్యితో లడ్డూలు తయారు చేశారా లేదా అన్న దానిపై చంద్రబాబు నోరు మెదపడం లేదన్నది నిజం కాదా? ఇది కదా బయటికి రావాల్సిన విషయం. క్వశ్చన్ నెంబర్ 6. ఇప్పుడు రసాయనాల నెయ్యి సరఫరా చేశారంటున్న బోలే బాబాను బ్యాన్ చేసింది వైవి సుబ్బారెడ్డి హయాంలోనే అన్నది వాస్తవం కాదా? ఇది చంద్రబాబు దాచిపెట్టేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి పేరుతో ఎల్లో మీడియా, సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారం పచ్చి అబద్ధమన్నది నిజం కాదా? క్వశ్చన్ నెంబర్ 8. తక్కువ ధరకు నెయ్యి కొనుగోలు చేస్తే అది కల్తీ నెయ్యి అని బాబు అండుకో ప్రచారం చేసింది వాస్తవం కాదా? నెయ్యి కానీ తక్కువగా కోట్ చేసి ఒకవేళ తక్కువ ధరకు ఎవరైనా కొంటే అది కల్తీ నెయ్యేనట. చంద్రబాబు నాయుడు గారు చేసిన దుష్ప్రచారం. వెంకటేశ్వర స్వామి లడ్డూలకు ఆయన పూసినటువంటి కొవ్వు మరకలు ఇంకా కనుక్కోలేదు ఎవరు. ఆ కొవ్వు నిజంగానే జరిగిందా, పూసారా లేదా అన్నది ఇప్పటి వరకు సిట్ విచారణలో తేలలేదు. ఇప్పుడు ఆ టీడీపీ నాయకులు చెప్పేదేంటి? తక్కువకు కొంటే కల్తీ నెయ్యి కొన్నట్టట. మరి ఒకసారి చూడండి, 2019 తర్వాత కిలో నెయ్యి 319కి ఇస్తే చంద్రబాబు హయాంలో కిలో 273 రూపాయలకే కొన్నారు. మరి ఇది నిజం కాదా? అప్పుడు కల్తీ నెయ్యి కొన్నది ఎవరు? ఇది దాచిపెట్టేస్తారు. నెక్స్ట్
క్వశ్చన్ నెంబర్ 10. బలవంతంగా తనతో అబద్ధాలు చెప్పిస్తున్నారని ఏపీ భవన్ ఉద్యోగి చిన్న అప్పన్న వీడియో రిలీజ్ చేసింది వాస్తవం కాదా? సాక్షి అంటూ పిలిచి, వైవి సుబ్బారెడ్డి పిఏ అని పిలిచి, ఆయన అకౌంట్లో డబ్బులున్నాయని చెప్పి ఆయన్ని పిలిచి బలవంతం పెట్టి కొట్టారో తిట్టారో తెలియదు. కానీ ఆయన వీడియో చూస్తే ఆయన బయటకు వచ్చిన తర్వాత ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు. తనని ఎంత బలవంతం పెట్టి పేర్లు చెప్పించారో, అబద్ధాలు చెప్పించారన్నది. మరి అది వాస్తవం కాదా? ఇవి కాకుండా, ఇది 10 ప్రశ్నలు కాకుండా చంద్రబాబు నాయుడు గారు సమాధానాలు చెప్పాల్సిన ప్రశ్నలు అనేకం ఉన్నాయి. ఆనాడు ఈవో శ్యామలరావు చెప్పిన దానికి భిన్నంగా చంద్రబాబు శ్రీవారి లడ్డూల్లో జంతువుల కొవ్వు కలిసిందని ఆరోపించారు. ఇదే విషయాన్ని ఎల్లో మీడియా దేశవ్యాప్తంగా ప్రచారం చేసింది. ఒక పాపాన్ని మూటగట్టుకుంది. ఇప్పుడు జరుగుతున్న విచారణలో కానీ, ఎల్లో మీడియాలో కానీ ఇప్పటి వరకు జంతువుల కొవ్వు కలిసిన నెయ్యి అనే మాట ఎందుకు వినబడడం లేదు? అంటే అది అబద్ధమని తేలిపోయినట్టే కదా. మరి ఇంతటి పాపానికి ఒడిగట్టిన చంద్రబాబుకు భగవంతుడు విధించే శిక్ష ఏంటి? ఆ తరువాత కల్తీ నెయ్యి అన్నారు. నిన్న మొన్నటి దాకా అదే ప్రచారం చేశారు. అంటే నెయ్యిలో ఏ డాల్డానో కలిస్తే దాన్ని కల్తీ నెయ్యి అంటారు. ఇప్పుడు కల్తీ నెయ్యిని పక్కన పెట్టేశారు. రసాయనాలతో తయారు చేసిన నెయ్యి అంటున్నారు. కాస్త చదువుకున్న వాళ్ళైనా, దేవదేవుడి భక్తులైనా అడిగేది ఒకటే. 2014-19 మధ్య 15 సార్లు, 2019-24 మధ్య 18 సార్లు నాణ్యత లేని కారణంగా, గుర్తుంచుకోండి, కల్తీనే కాదు, ప్రమాణాలకు కాస్త 0.1%, టీటీడీ ప్రమాణాలకు 0.1% తేడా వచ్చినా సరే ఆ నెయ్యి ట్యాంకర్లు తిరిగి వెనక్కి పంపిస్తారు. 2014-19 మధ్య 15 సార్లు, 2019-24 మధ్య 18 సార్లు ఇలా నెయ్యి ట్యాంకర్లు వెనక్కి వెళ్ళాయి. కాస్త తేడా వచ్చినా సరే వెనక్కి పంపించేస్తారు. అంటే ఎంతటి పటిష్టమైనటువంటి వ్యవస్థ మన దగ్గర ఉంది. అటువంటి వ్యవస్థను దాటుకొని ముందేమో జంతువుల కొవ్వు అన్నారు. అది కలిసిందా లేదా చెప్పండి, దాంతో లడ్డూలు తయారు చేశారా చెప్పండి అంటే అది మాత్రం చెప్పరు. ఓన్లీ నేను ఆరోపిస్తా, నేను సైలెంట్గా పక్కన కూర్చుంటా, ఒక సిట్టుని వేస్తా, వాళ్ళు వచ్చి నేను చెప్పినటువంటి అబద్ధాలను నిజం చేయడానికి ప్రయత్నం చేస్తారు అన్నట్టుగా ఉందే. కానీ మొత్తం జరుగుతున్న తీరు చూస్తుంటే ఎక్కడ కూడా జంతువుల కొవ్వు కలిసింది అనడానికి ఇప్పటి వరకు ఈ సిట్ కానీ స్టాండ్ కానీ ఒక్క స్టాండ్ తీసుకొని చెప్పలేదు. చంద్రబాబు నాయుడు గారి స్టాండ్ ప్రకారం పోతున్నారే కానీ ఎక్కడ. మరి వెనక్కి వెళ్ళిపోయి ట్యాంకర్లు నాణ్యత లేకపోతే, ఆ ట్యాంకర్లన్నీ నెయ్యిలో నాణ్యత లేకపోతే ట్యాంకర్లన్నీ వెనక్కి వెళ్ళిపోతున్నాయి కదా. అంటే నాణ్యతలో ఏ మాత్రం తేడా ఉన్నా ల్యాబ్ టెస్టుల్లో దొరికిపోవడం, వాటిని వెనక్కి తిప్పి పంపడం అనేది జరుగుతుంది టీటీడీలో. ఇది చరిత్ర, ఎప్పటి నుంచో జరుగుతోంది, నెక్స్ట్ కూడా అదే జరుగుతుంది. అలాంటిది రసాయనాలతో తయారు చేసిన నెయ్యి అంట. మరి ల్యాబ్ టెస్టులకు అది దొరకదా? అది దొరికిన పోటు లోపలికి ఎలా ప్రవేశిస్తుంది చెప్పండి. ఇక్కడ టెస్టుల్లో దొరికితేనే నాణ్యత లేదని కొన్ని పంపించేశారు. అట్లాంటిది రసాయనాలతో తయారు చేసినటువంటి నెయ్యి అట. అంటే నెయ్యిలో అసలు ఏమీ ఉండవు, కేవలం రసాయనాలతోనే. కొన్ని పాలు తయారు చేస్తూ ఉంటారు యూరియాతో, మనం చూస్తూ ఉంటాం కదా. ఆ రకంగా చేశారట. ఆ రకంగా చేస్తే మరి అది ల్యాబ్ టెస్టులకు దొరకదా? ఒకవేళ దొరికితే వెంటనే తిరిగి పంపిస్తారా లేదా? వారిపైన చర్యలు తీసుకుంటారా లేదా? అది లోపలికి ఎలా ప్రవేశిస్తుంది? అది దొరికిన పోటు లోపలికి ఎలా ప్రవేశిస్తుందన్నదే ప్రశ్న. దాన్ని తయారు చేస్తున్న పోటు సిబ్బందికైనా తేడా తెలియదా? ఇంతకాలం లక్షల లడ్డూలు ప్రసాదంగా, మహాప్రసాదంగా, దేవుడి వరంగా భావించి తిన్నటువంటి భక్తులకు తెలియదా రసాయనాలతో తయారు చేశారు ఈ లడ్డూలని? ఏదో ఒక ఆరోపణ చేయడం, దాన్ని నిజం చేయడం కోసం ప్రయత్నాలు చేయడం. దీన్ని బట్టి చూస్తే చంద్రబాబు చెబుతున్నవన్నీ పచ్చి అబద్ధాలే, ప్రచారం చేస్తున్నవన్నీ పచ్చి అబద్ధాలే. అసలు బోలేబాబాను బ్యాన్ చేసిందే వైవి సుబ్బారెడ్డి నేతృత్వంలోని టీటీడీ ధర్మకర్తల మండలి. సింపుల్, ఇది విషయం. అందుకే ఫైనల్గా ఒక్కసారి డిబేట్ స్టార్ట్ చేసే ముందు ఇవాల్టి బిగ్ క్వశ్చన్ మరొకసారి స్క్రీన్ పైన చూద్దాం. ఎస్, రాజకీయాల కోసం తిరుమల పవిత్రతను దెబ్బతీస్తే ఏ బాబుకైనా వెంకన్న చేతిలో శిక్ష తప్పదా?